కార్తీక మాసంలో ఉసిరి దీపారాధనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎవరైతే ఉసిరి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారో ఆ ఇంట సర్వ పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్తారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఉసిరి దీపాన్ని వెలిగించేటప్పుడు చెప్పుకోవలసిన నామాలేంటి, ఈ దీపారాధన వల్ల కలిగే విశిష్టత ఏమిటి అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు రూపంగా ఉసిరి చెట్టును పూజిస్తూ ఉంటారు. ఆ ఉసిరి చెట్టు నుంచి వచ్చిన ఉసిరికాయల్ని, రాతి ఉసిరికాయల్ని మనం దీపారాధనకి ఉపయోగిస్తూ ఉంటాం. ఈ కార్తీక మాసానికి ఉసిరికాయకి ఉన్న సంబంధం అది. ఉసిరి చెట్టుని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తున్నప్పుడు కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు, అలాగే క్షీరాబ్ది ద్వాదశి, అలాగే కార్తీక పౌర్ణమి ఇటువంటి ముఖ్య రోజుల్లో శనివారాల్లోనూ తులసి చెట్టు దగ్గర, దేవాలయాల దగ్గర ఈ విధమైన ఉసిరికాయల దీపాన్ని పెట్టాలి. అయితే ఉసిరికాయల్ని తెచ్చుకున్న తర్వాత ఇవి పెద్దగా రాతి ఉసిరికాయలు అంటారు కదండి, అవి తెచ్చుకోవాలి. వాటిని తెచ్చుకొని చక్కగా నీట్గా పసుపు నీటితో శుద్ధి చేసుకొని ఆ తర్వాత దీపానికి వెలిగించడానికి విధంగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడ ఏంటంటే కాడ పైకి ఉండేటట్టు ఉంటుంది. అంటే ఉసిరికాయకి రెండు సైడ్లు, ఒకవైపు ఏ సైడ్ అయితే కాడ ఉంటుందో చిన్నగా కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ సైడు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తా అండి. చూపించినట్టు మీరు ఆ పైన పెచ్చు తీసేయాలన్నమాట. తీసేసి దాంట్లో మనం ఒక పువ్వొత్తి పెట్టుకొని వెలిగించుకోవాలి. అయితే కొంతమంది చెక్కి దీపం పెట్టడం ఇష్టం ఉండదండి. ఒకవేళ అలా లేకపోతే, చెక్కి పెట్టడం ఇష్టం లేకపోతే మీరు చెక్కకుండానే ఉసిరికాయ మీద పెట్టేయండి. అలా అయితే కొంచెం దీపం ఒత్తి నిలబడడం కష్టంగా ఉంటుంది. సో మనకి ఒత్తి ఎక్కువసేపు వెలిగితే దాని నుంచి వచ్చిన గాలి అది ఆయుర్వేదిక్ పరంగా కూడా మంచిది కాబట్టి అందుకని ఎక్కువసేపు దీపం వెలిగించడానికి కోసం కొంచెం చెక్కి దానిపైన పువ్వొత్తి పెట్టి కొంచెం నూనె వేస్తూ ఉండాలండి. అలా అయితే కొంచెం ఎక్కువసేపు దీపం వెలుగుతూ ఉంటుంది. అయితే దీని మీద పెట్టే ఒత్తులు పువ్వు ఒత్తులు అంటే కుంభ ఒత్తులు అంటారు కదా, అవి పెడతాము. అయితే నార్మల్గా దీపం పెట్టేప్పుడు 2 లేదా 3 ఒత్తులు కలిపి ఒక దీపంగా పెడతాం. అయితే ఈ పువ్వొత్తి ఒకటే పెడతాం కదా, పెట్టొచ్చా అని మీకు అనుమానం రావచ్చు, సందేహం రావచ్చు. సో మనం ఈ పువ్వొత్తులో ఏంటంటే కింద అడుగు భాగాన్ని ఒక ఒత్తు అనుకొని, పైనున్నది ఒక ఒత్తు అనుకొని 2 ఒత్తులు పెట్టినట్టుగా అవుతుంది. అందుకని పువ్వొత్తి ఒకటి పెట్టినా కూడా సరిపోతుందండి. అయితే ఉసిరి దీపాన్ని ఆవు నేతితో దీపం వెలిగిస్తే చాలా శ్రేష్టం అంటారండి. ఆవు నేతిని కానీ, ఆవు నేతి లేకపోతే నువ్వుల నూనెతో కానీ ఇలా దీపం వెలిగించడం వల్ల దీపం ఎక్కువసేపు వెలుగుతుందండి. సో ఇలా పువ్వొత్తిని మధ్యలో ఇలా పెట్టి దీపారాధన వెలిగించుకోవాలి ఉంటుంది. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. అందుకనే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి ఆ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఈశ్వర అనుగ్రహం అతి తొందరగా లభిస్తుందని నమ్ముతారండి. అంతేకాకుండా కార్తీక మాసంలో వచ్చే పర్వదినాల్లో కానీ నిత్యం కానీ ఈ ఉసిరికాయ దీపం వెలిగించితే నవగ్రహాల దోషాలు కూడా తొలగిపోతాయి. ఏవైనా జాతకాల దోషాలు ఉన్నా కూడా అటువంటివన్నీ కూడా తొలగించుకోవడం కోసం కార్తీక మాసంలోని కనీసం ముఖ్యమైన రోజులోనైనా ఈ ఉసిరి దీపాన్ని వెలిగించాలని చెప్తూ ఉంటారండి. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుని కార్తీక దామోదరుడుగా పూజిస్తూ ఉంటాము, ఆ శ్రీకృష్ణ పరమాత్ముని. అలానే ఉసిరి చెట్టు రూపంలో శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి అటువంటి చెట్టు నుంచి వచ్చిన ఈ ఉసిరికాయ లక్ష్మీదేవికి ఇష్టమని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని ఈ దీపం పెడితే పెద్దలు చెప్తూ ఉంటారండి. అందుకనే తులసికోట వద్ద శ్రీ మహావిష్ణువుని ఈ కార్తీక మాసంలో ఆరాధించే రోజుల్లోనూ దేవాలయాల్లోనూ ధ్వజస్తంభాల దగ్గర, అలాగే ఏదైనా మారేడు చెట్టు దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర ఇటువంటి దీపాన్ని పెడితే గనక అతి శీఘ్రంగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల అనుగ్రహం కలుగుతుందండి. అయితే ఇంట్లో పెట్టుకునే వాళ్ళు తులసి చెట్టు దగ్గర, ఒకవేళ మీకు ఇంట్లో తులసి చెట్టు ఆనవాయితీ లేదు అనుకుంటే స్వామివారి అమ్మవారి విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ ఉంటాయి కదండి, అలా అయినా ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటూ ఉంటాం కదా. క్షీరాబ్ది ద్వాదశి చేసిన వాళ్ళు, కార్తీక పౌర్ణమి చేసిన వాళ్ళు, అలాగే కార్తీక ఏకాదశి, సోమవారాలు ఇలా ముఖ్యమైన రోజుల్లో కానీ పెట్టుకోవాలండి. నిత్యం పెట్టగలిగితే నిత్యం కానీ పెట్టుకోవచ్చు.
సో తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర, లేదా ఇలా మహావిష్ణువు స్వామివారి విగ్రహాలు దగ్గర కూడా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఇంటికి కూడా చాలా మంచిదండి. ఉసిరి దీపాలు ఇన్ని పెట్టుకోవాలని లేదండి, ఎన్నైనా మీరు పెట్టుకోవచ్చు, ఇంట్లో చక్కగా వెలిగించుకోవచ్చు అండి. ఇంకా ఈ దీపారాధన అంటే ఉసిరికాయల్ని పిండి ప్రమిదల్లోనే పెట్టుకోవచ్చు, లేదా మామూలు ప్రమిదల్లోనైనా పెట్టుకోవచ్చు, కానీ డైరెక్ట్గా భూమి మీద పెట్టి మనం పెట్టకూడదండి. ఉసిరి దీపాన్ని వెలిగించినప్పుడు ఉసిరికి సంబంధించిన 21 నామాలను కూడా చదువుతూ అక్షింతాలు వేస్తూ దీపం దగ్గర పూజ చేసుకొని నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి. ఈ విధముగా స్వామివారి దగ్గర, అమ్మవారి దగ్గర మీరు దీపం వెలిగించుకోవచ్చు. సో ఎక్కడ పెట్టినా, ఎక్కడ మీరు ఎక్కడ మీరు ఉసిరి దీపారాధన చేసినా కూడా అక్కడ పెట్టుకొని ఇలా అక్షింతలు వేస్తూ ఆ 21 నామాలు చదువుతూ నమస్కారం పెట్టుకోవాలని. అయితే ఉసిరికి సంబంధించిన ఒక శ్లోకాన్ని, ఆ 21 నామాల్ని చెప్తున్నాను చూడండి. ఓం ధాత్రై నమః, ఓం రామాయ నమః, ఓం శాంత్యై నమః, ఓం లోకమాత్రై నమః, ఓం కాంత్యై నమః, ఓం అబ్దితనయాయ నమః, ఓం మేధాయ నమః, ఓం గాయత్ర్యై నమః, ఓం కళ్యాణ్యై నమః, ఓం సావిత్ర్యై నమః, ఓం విష్ణుపత్నే నమః, ఓం విశ్వరూపాయ నమః, ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం సురూపాయ నమః, ఓం ప్రకృత్యై నమః, ఓం కమనీయాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం సుద్యత్యై నమః, ఓం కమలాయ నమః, ఓం జగద్ధాత్రియై నమః. ఈ విధంగా ఈ 21 నామాల్ని చదువుకుంటూ ఉసిరి దీపాన్ని వెలిగిస్తూ అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలండి. అయితే మనం ఈ కార్తీక మాసంలో నెల మొత్తం కూడా ఉసిరి మొక్కను తెచ్చుకొని పెంచుకుంటూ ఉంటారు కదా, అది పెంచుకుంటే చాలా మంచిదండి. అలా దొరకని వాళ్ళు క్షీరాబ్ది ద్వాదశి రోజు మనం తులసి కొమ్మను తెచ్చి తులసి కోట దగ్గర పెట్టి పూజ చేసుకుంటారు కనుక క్షీరాబ్ది ద్వాదశి కానీ కార్తీక పౌర్ణమి కానీ ఉసిరి మొక్క ఉంటే నిత్యం కానీ కనీసం 2 దీపాలు పెట్టుకున్నా సరిపోతుందండి. ఒక దీపం పెట్టుకున్నా 2 దీపాలు పెట్టుకుంటే ఇంకా శ్రేష్టం అనమాట. ఇలా స్వామివారి దగ్గర దీపం పెట్టుకొని కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఉసిరి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. అసలు ఈ ఉసిరి చెట్లు ఎలా ఏర్పడ్డాయి అనేది ఒక చిన్న కథ కూడా ఉందండి. క్షీరసాగర మదనం తర్వాత దేవతలకి రాక్షసులకి జరిగిన పెనుగులాటలో తమ దగ్గర ఉన్న అమృతము చుక్కలు నేలపైన 2 చుక్కలు పడ్డాయని, అవే ఉసిరి చెట్లు కింద మారాయని మనకి పురాణాలు తెలుపుతున్నాయండి. చూసారు కదండి, మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.